ఇందులో ఈరోజు ప్రత్యేకమైన దినం. ఈరోజు వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి. వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి. ఈ వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి రోజే ఆయన జన్మదినం. వైశాఖ పౌర్ణమి రోజే బోధి వృక్షం దగ్గర జ్ఞానోదయం. వైశాఖ పౌర్ణమి రోజే ఆయన శరీరాన్ని వదిలిపెట్టడం. 80వ సంవత్సరం వరకు బుద్ధుడు జీవించి ఉన్నాడు. మరి ఆ బుద్ధుడు యొక్క జీవితం, సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. రాత్రికంలో జన్మించాడు. 4 దృశ్యాలు చూశాడు. ఒకటి ముసలితనం, ఒకటి రోగం, ఒకటి శవం, ఇంకోటి సన్యాసి. ఈ 4 దృశ్యాలు చూసిన తర్వాత అతనిలో ఆలోచన వచ్చింది. జీవితం అంటే ఏమిటి? ఆయన అన్వేషణ ప్రారంభించి పౌర్ణమి రోజే అతని జ్ఞానోదయం కలిగింది. పౌర్ణమి అంటే పున్నమి చంద్రుడు 16 కళలతో వికసించడం. అంటే 16 కళలు అతని మనసులో వికసించింది. ఆ 16 కళల రోజునే ఈ అనంత విశ్వంలో లయమైన పవిత్రమైన రోజు ఈరోజు బుద్ధ పౌర్ణమి. ఆ బుద్ధుడు చెప్పిన 3 ముక్కలు: ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. ముందు ఎరకపోతే అలా ఉండొచ్చు. ధర్మాన్ని నువ్వు శరణం వేయడం, సంఘంతో నువ్వు మమేకం కా. బుద్ధం శరణం గచ్చామంటే బుద్ధుని శరణించడం కాదు, బుద్ధుని యొక్క తత్వాన్ని ఆశ్రయించు. అంటే ఇక్కడ బాబా యొక్క తత్వాన్ని ఆశ్రయించు, బాబా యొక్క తత్వాన్ని అవగాహన చేసుకో, గ్రహించు, ఆరాధించు, ఆనందించు. ఈ పౌర్ణమి రోజు మనకి భరద్వాజ మహర్షి గారు వెనుబల మీదుగో అని సాయి కథను మనకి అందించాడు. ఆ అందించడం ద్వారా మనం దృఢమైన విశ్వాసంతో ముందుకు సాగుదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।